హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావంతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఈ టాపిక్ గురించి నేను తెలుసుకునేటప్పుడే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇంత ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీతో షేర్ చేసుకోకపోతే ఎట్లా అండి? సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో టాపిక్ అనేది మీకు ఎక్కడా కూడా బోర్ కొట్టదు అండ్ మంచి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో లేట్ చేయకుండా సుత్తి లేకుండా వెంటనే వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. సో మన టాపిక్లోకి వస్తే మైక్రో బ్లేడింగ్ అనే పేరు ఎప్పుడైనా విన్నారండి? చాలా కొత్తగా ఉంది కదా, నాకు కూడా చూసినప్పుడు అట్లాగే అనిపించింది. సో కాకపోతే ఈ మధ్య ఈ మైక్రో బ్లేడింగ్కి మామూలుగా అంటే సెలబ్రిటీస్ చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నారండి. బ్యూటీ క్లినిక్స్ కూడా ఎక్కువైపోయినాయి. సో ఈ మైక్రో బ్లేడింగ్లో ఏంటంటే మనకి ఐబ్రోస్ అనేవి నార్మల్గా మనం థ్రెడ్డింగ్ చేయించుకుంటాము, లేదా వ్యాక్స్ చేయించుకుంటాము, లేదంటే కొంతమంది షేవ్ చేస్తారు. సో ఈ విధంగా మనకి షేవ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఐబ్రోస్ అనేవి ట్రిమ్ చేయించుకుంటాం. సో ఈ ట్రిమ్మింగ్లో భాగంగానే ఇదేంటంటే మైక్రో బ్లేడింగ్ అనమాట. అంటే లేని ఐబ్రోస్ని ఉన్నట్టుగా క్రియేట్ చేయడం అనమాట. ఇప్పుడు పచ్చబొట్టు అంటారు కదా, సో ఆ పచ్చబొట్టు కూడా దీని కిందకే వస్తుందన్నమాట. ఆ విధంగా మనకి ఈ ఐబ్రోస్ ఇక్కడ ఉండే దగ్గర మనకి వాటిని మైక్రో బ్లేడింగ్ ద్వారా మనకి ఒక టాటూ టైప్లో వేస్తారనమాట. వేస్తే అవి ఫస్ట్ ఏమో కొంచెం థిక్గా ఉంటాయి, పోగా ఏంటంటే మనకి మామూలుగా ఐబ్రోస్ వచ్చినట్టే వచ్చేస్తాయి. సో ఈ ప్రాసెస్ దీన్ని మైక్రో బ్లేడింగ్ అంటారు. ఇది బ్యూటీ క్లినిక్స్లో మాత్రమే ఎక్స్పర్ట్ ద్వారా మాత్రమే చేయించుకుంటారు. దీని కాస్ట్ ఎంత ఉందో గెస్ చేస్తారా? సో నేనే చెప్పేస్తాను. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 20,000 నుంచి 35,000 వరకు ఉంటుందండి బ్యూటీ క్లినిక్లో. అండ్ ఇంకా కన్సల్టేషను అండ్ మెడిసిన్స్ అన్నీ కలిపి ఇంకా రౌండ్ ఫిగర్ చేసుకోండి దాన్ని. సో 25 to 40 వరకు ఉంటుందన్నమాట. ఇది దీని కాస్ట్. ఒక్కసారిగా గుండె ఠామ్ అంటుంది కదా. సో ఇంత కాస్ట్ ఉండే ఈ మైక్రో బ్లేడింగ్ అది ఆ టెక్నాలజీతో ఏదైతే మనం చేస్తున్నామో దానికి ఏమైనా లైఫ్ టైం గ్యారంటీ ఉంటుందని అంటే ఉండదండి. దానికి మ్యాక్సిమం మినిమం 2 years నుంచి మ్యాక్సిమం 4 years వరకేనో మళ్ళీ అది ఫేడ్ అవుట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ చేయించుకోవాలి. సో ఇంత ప్రాసెస్ ఎందుకు అంటే 4 years ఉండేదానికి ఇంత ప్రాసెస్, ఇంత లగ్జరీ బడ్జెట్ ఎవరు పెడతారు చెప్పండి? సెలబ్రిటీస్ అయితే పెడతారు, బట్ నార్మల్ పీపుల్ అంత అఫోర్డ్ చేయగలరా అని అంటే అస్సలు చేయలేరు. సో అటువంటి పీపుల్ కోసమే నేను అంటే న్యాచురల్గా ఐబ్రోస్ అనేది ఎలా రీగ్రోత్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో అనేది తీసుకొని వచ్చేసాను. ఇందులో మనకి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ నేను మీకు వీడియో క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా కానీ మీరు రెగ్యులర్గా కానీ పాటిస్తున్నారంటే మీకు ఎటువంటి మైక్రో బ్లేడింగ్ అనేది అవసరం లేదు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి 20,000 to 35,000 ఖర్చు చేయించుకోవాల్సిన అవసరము లేదు. సో ఈ ప్రాసెస్ కోసం ముందుగా మనం ఐబ్రోస్ని ట్రిమ్మింగ్ చేసుకోవాలండి. మీరు థ్రెడ్డింగ్ అన్నా చేయించుకోవచ్చు, వ్యాక్సింగ్ చేయించుకోవచ్చు, లేదంటే షేవ్ చేసుకోవచ్చు. నేనైతే బెటర్ ఆప్షన్ ఏంటంటే షేవ్ అనే చెప్తాను. షేవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఐబ్రోస్ అనేవి మళ్ళీ థిక్గా గ్రో అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందువల్ల మ్యాక్సిమం ఏంటంటే షేవ్ చేసుకోవడానికి అంటే పెంచుకునే వాళ్ళు అంటే థిక్గా పెరగాలి అని అనుకునే వాళ్ళు మ్యాక్సిమం షేవింగ్కే ఓటేయండి అనమాట. నేనైతే మీషో నుంచి టింకిల్ బ్రాండ్వి ఒక 3 రేజర్ సెట్స్ తీసుకున్నాను. అంటే ఫ్యూచర్లో కూడా ఉపయోగపడతాయని చెప్పేసి ఆఫర్లో ఉండింది కాబట్టి తీసుకున్నాను. బ్లేడ్ చాలా షార్ప్గా ఉంది, కొంచెం జాగ్రత్తగానే తీసుకోవాలి. ఇదేంటంటే కొంచెం యాంగిల్లో వంగి ఉంటుంది అనమాట. 1 side మాత్రమే మనకి బ్లేడ్ అనేది ఇస్తుంది, 2 sides ఇవ్వరు. సో దీంతో మనం జాగ్రత్తగా ఐబ్రోస్ని అంటే ఎక్స్ట్రాస్ ఏదైనా ఉంటే వాటిని క్లియర్గా షేవ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే నేను మ్యాక్సిమం ఒక 5 years బ్యాక్ నుంచి కూడా ఇదే వాడుతున్నాను. ఇది రేజరేను. థ్రెడ్డింగ్ చేయించుకోను, అంటే ఎప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళింది లేదు కదా, థ్రెడ్డింగ్ చేయించుకోను అండ్ అట్లాగే వ్యాక్సింగ్ చేసుకోను. జస్ట్ ఏంటంటే నార్మల్గా మనకి ఇదే వాడుతుంటాను అనమాట. ఐబ్రో రేజర్ అనేది దీంతోనే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ తర్వాత అలవాటైన తర్వాత ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్తుంది. పెయిన్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఏంటంటే నీట్గా ఒక 5 minutes కూడా టైం పట్టదు. నీట్గా షేవ్ చేసుకొని మన వర్క్ మనం చూసుకోవచ్చు అనమాట. అంత సింపుల్గా ఉంటుంది. సో నీట్గా షేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీనికి ఒక ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కోసము ఒక్క బాదమే తీసుకున్నానండి, మనకు ఒకటి సరిపోతుంది. సో ఒక్క బాదమే తీసుకొని దాన్ని బాగా నల్లగా అయ్యేంత వరకు కాల్చేయాలండి. బాగా మసి బొగ్గులాగా అయిపోవాలన్నమాట. అంత అయ్యేంత వరకు కాల్చేయాలి. బాదంలో మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. అది హెయిర్ అనేది బ్లాక్గా పెరిగేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. బ్లాక్గా
థిక్‌గా పెరిగేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల బాదం తీసుకుంటున్నాను. బాదంని బాగా కాల్చేయాలనమాట. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇది ఒక నెల రోజుల వరకు వస్తుంది. అంత బావుంటుందనమాట. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, సో, బాదం అయితే పూర్తిగా కాలిపోయింది. ఇప్పుడొచ్చి దీన్ని అట్లాగే పొగ మీదనే ఉన్నప్పుడే మనకి మామూలుగా దంచుకునే రోల్ ఉంటుంది కదా! సో, దాంట్లో వేసుకున్నాను. వేసుకొని కొంచెం అట్లాగా మ్యాష్ చేశానో లేదో మెత్తంగా పౌడర్‌లాగా మెదిగిపోయిందండి. బాదం అయితే చాలా బెటరు. బాదమే తీసుకోవాలి మీరు. ఇంకా వేరే ఆప్షన్‌కి వెళ్ళకండి. బాదం అయితే మీకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. కాటుకలాగా వచ్చేస్తుంది మనకి ది లిక్విడ్ అనేది. సో, ఈ విధంగా బాదంని స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 2 ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తున్నాము. ఇదండి కొంచెం అట్లా దంచానో లేదో మెత్తగా మెదిగిపోయింది. సో, ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ క్యాస్టర్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి. కోల్డ్ ప్రెస్డ్ అయినా పర్లేదు, నార్మల్ క్యాస్టర్ ఆయిల్ అయినా పర్లేదు. క్యాస్టర్ ఆయిల్‌లో జుట్టు పెరిగేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుబొమ్మలు ముఖ్యంగా ఏవైతే ఐబ్రోస్ ఉన్నాయో అవి థిక్‌గా పెరిగేదానికి క్యాస్టర్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. దీంట్లో అమినో యాసిడ్స్ ఉన్నాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా హెయిర్ రీగ్రోత్ చేసేదానికి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. దీంతో పాటు కొంచెం కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలి. ఈ రెండిటి మిశ్రమం అయితే మ్యాజిక్ చేస్తుంది. సో, ఈ రెండిటిని ఒక ఫ్యూ డ్రాప్స్ మాత్రమే తీసుకొని, సో, ఇదంతా కూడా బాగా మెల్ట్ అయ్యేటట్టు, బాగా మిక్స్ అయ్యేటట్టు ఇదండి ఈ విధంగా గంధంలాగా వచ్చేస్తుందనమాట. మంచిదండి. కాటుక కింద అప్లై చేసుకోవచ్చు. మామూలుగా చిన్నపిల్లలకి సింధూరం కింద కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఇది మనం ప్రిపేర్ చేసుకునేది మామూలుగా మనకి హెయిర్ అనేది రీగ్రోత్ అయ్యేదానికి, ఐబ్రోస్ థిక్‌గా పెరిగేదానికి. ఇటువంటి బ్రష్ ఒకటి తీసుకోండి. నార్మల్‌గా మీకు ఐ ల్యాషెస్‌కి యూజ్ చేస్తారు కదా! అటువంటి బ్రష్ అనమాట. సో, ఆ బ్రష్ తోటే మనం దాన్ని మసాజ్ చేసినట్టు ఐబ్రోస్‌కి బాగా అప్లై చేయాలన్నమాట. చాలా నీట్‌గా వచ్చేస్తుందండి. మీరు నమ్మరు. మీరు ఇమేజ్ చూస్తే మీకే అర్థమవుతుందనమాట. అంత నీట్‌గా వచ్చేస్తుంది. ఒక్కసారి వాడారంటే దీన్ని ఇంకా వేలు పెట్టి క్రీములు కొనాల్సిన అవసరం లేదు. అండ్ 30,000, 35,000 పెట్టి పార్లర్‌లో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూసారా ఒక్కసారికి అట్లా రాసానో లేదో ఎంత కలర్ బ్లాక్ అయిపోయి థిక్‌గా వచ్చేసిందో. సో, ఈ విధంగా డైలీ అప్లై చేసుకోండి. నైట్ పడుకునే ముందు నీట్‌గా అప్లై చేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత పడుకొని నిద్రపోండి. మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకోండి. అంతేనండి. ప్రతిరోజు ఈ విధంగా గాని చేస్తూ వారానికి ఒకసారి ట్రిమ్మింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ట్రిమ్మింగ్ చేసుకుంటేనే మీకు హెయిర్ అనేది స్ట్రాంగ్‌గా పెరుగుతుంది. సో, ఎవరికైతే ఐబ్రోస్ లేవో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పాటించండి. మీకు 100 కాదు, 200 కూడా కాదు, 500% గ్యారంటీ ఇస్తాను. అంత థిక్‌గా పెరుగుతాయి. సో, నాది గ్యారంటీ. మీరు ఖచ్చితంగా సరే మీరు వాడిన తర్వాత కింద కామెంట్స్‌లో చెప్తారు. సో, ఇది సూపర్ డూపర్ అని చెప్పేసి. సో, లేట్ చేయకుండా వెంటనే ప్రిపేర్ చేసుకొని వాడి నాకు రిజల్ట్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. ఇది చాలా చిన్న టాపిక్కేనండి. కాకపోతే దీంట్లో ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉందని నేను అనుకుంటున్నాను. సో, మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తూ ఇబ్బంది పడుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఈ ట్రీట్మెంట్ ఇంట్లో ట్రై చేసి మీ అమూల్యమైన కామెంట్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ శ్రవంతి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. బాయ్.